సుహాస్ ఈ మధ్య 2-3 నెలలకు సినిమా వదులుతున్నాడు. తన సినిమా వస్తుందంటే ఎంతో కొంత అటెన్షన్ ఉంటుంది. అయితే అందుకు విరుద్ధంగా సైలెంట్ గా గొర్రె పురాణం విడుదల చేసేశారు. ప్రయోగాత్మకంగా తీసిన సినిమా ఇది. బడ్జెట్ కూడా పరిమితుల్లోనే ఉంది. అందుకే విడుదలకు ముందుకు ఎలాంటి హడావుడి చేయలేకపోయారు. థియేటర్లు కూడా తక్కువే దొరికాయి. ఎంత సైలెంట్ గా వచ్చిందో అంతే సైలెంట్ గా వెళ్లిపోయింది ఈ సినిమా. సుహాస్ గత విజయాల వల్ల గొర్రె పురాణం కాస్త సేఫ్ అయిందని టాక్. తన గత చిత్రాలు శ్రీరంగ నీతులు, ప్రసన్న వదనం కంటే బెటర్ మార్కెట్ జరిగిందని నిర్మాతలు అయితే చెప్తున్నారు. చాలా కాంప్లికేటెడ్ కథని బోల్డ్ గా సెటైరికల్ గా చెప్పిన విధానం విమర్శలకు బాగా అయితే నచ్చేసింది. అందుకే 2 పెద్ద నిర్మాణ సంస్థల నుంచి బాబీకి ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఓ టైర్ 2 హీరో బాబీతో సినిమా చేయడానికి ముందుకొచ్చాడని, త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని టాక్. ఈ సినిమాని కాస్త ప్రమోట్ చేయగలిగితే బాగుండు. ఎందుకంటే 20న గొర్రె పురాణం తప్ప మరో సినిమా రాలేదు. సోలోగా వచ్చినందుకు కాస్త కూస్తో ప్రతిఫలం దక్కేది. ఓ సినిమా వల్ల ఆ దర్శకుడికి ఇంకో ఆఫర్ అయితే వచ్చేసింది. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయినట్టే అనుకోవాలి.